Good morning everyone. This is Durga, Department of Commerce. మరి లాస్ట్ క్లాస్లో మనం రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి, మరి రెసిడెన్షియల్ స్టేటస్కి క్రైటీరియా ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. రెసిడెన్షియల్ స్టేటస్ని తెలుగులో నివాస ప్రతిపత్తి అంటారు అని చెప్పాను. లాస్ట్ క్లాస్లో మీకు రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ కండిషన్స్ని బట్టి మనం ట్యాక్స్ పేయర్స్ని అంటే ఇండివిజువల్ని, జేహెచ్ఎఫ్ని, కంపెనీని, ఫార్మ్ అండ్ ఏఓపి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ని కేటగిరీస్ కింద డివిజన్ చేస్తాం. అంటే ఎవరు రెసిడెంటు, ఎవరు నాన్ రెసిడెంటు, ఎవరు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తాం. మరి డిసైడ్ చెయ్యాలి అంటే హూ ఈజ్ రెసిడెంట్, హూ ఈజ్ నాన్ రెసిడెంట్ అనేది డిసైడ్ చెయ్యాలి అంటే లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, కండిషన్స్ని ఫాలో అవ్వాలి. కండిషన్స్ మనకి 2 టైప్స్ అని కూడా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా ఒక్కసారి మళ్ళీ కండిషన్స్ని ఒక్కసారి చెప్పుకుని గుర్తు చేసుకున్నాక అప్పుడు ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారో చూద్దాం. కండిషన్స్ 2 టైప్స్ అని చెప్పాను. బేసిక్ కండిషన్స్ అన్నాను, ఎడిషనల్ కండిషన్స్ అన్నాను. బేసిక్ కండిషన్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ కంపల్సరీగా ఇండివిజువల్ ప్రీవియస్ ఇయర్లో 182 days. An individual is in India a period of 182 days during the previous year. అంటే గత సంవత్సరంలో, అంటే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం ఏంటి మనకి 1920, దీనికి గత సంవత్సరం ఏమవుతుంది 1819. గత సంవత్సరము అంటే ప్రీవియస్ ఇయర్ అంటాము, అంటే ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్. 1920 అంటే ట్యాక్స్ పేయింగ్ ఇయర్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అసెస్మెంట్ ఇయర్. మరి ఇండివిజువల్ ప్రీవియస్ ఇయర్లో 182 days ఇండియాలో స్టే చేసి ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ బేసిక్ కండిషన్ వచ్చి an individual is in India a period of 60 days during the previous year and for a period of 365 days in 4 preceding years of a previous year. గత సంవత్సరంలో, దానికి ముందున్న 4 సంవత్సరాలలో, గత సంవత్సరానికి ముందున్న 4 సంవత్సరాలలో 365 రోజులు భారతదేశంలో ఉండాలి. అదేవిధంగా గత సంవత్సరంలో 60 రోజులు కూడా భారతదేశంలో ఉండాలి. మరి ఆ గత సంవత్సరము అంటే 1819 అని, దానికి ముందున్న 4 సంవత్సరాల నుంచి కూడా చాలా క్లియర్గా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ 2 కండిషన్స్ని మనం ఏమంటాము అంటే బేసిక్ కండిషన్స్ అని. అలాగే ఎడిషనల్ కండిషన్స్ అంటే ప్రిసీడింగ్ 10 yearsలో 2 years ఇండియాలో ఉండాలి. అండ్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అవుట్ ఆఫ్ 10 preceding years ఆఫ్ ఎ ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 10 సంవత్సరాలలో ప్రిసీడింగ్ 10 yearsలో 2 years ఇండియాలో స్టే చేసి ఉండాలి. మరి అదే ఎడిషనల్ కండిషన్ 2కి వచ్చేసరికి ప్రిసీడింగ్ 7 yearsలో, అంటే గత సంవత్సరానికి ప్రీవియస్ ఇయర్కి ముందున్న 7 సంవత్సరాలలో 730 రోజులు, అంటే అన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 730 days అవుట్ ఆఫ్ 7 preceding years. అంటే 7 సంవత్సరాలలో కంపల్సరీగా 730 రోజులు ఇండియాలో ఉండాలి. గత సంవత్సరానికి ముందున్నటువంటి 7 years. మరి ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరాన్ని తెలుగులో గత సంవత్సరం, ఇంగ్లీష్లో ప్రీవియస్ ఇయర్ అంటాము. మరి ప్రీవియస్ ఇయర్ అంటే మనకి ఏంటి అంటే 1819, అంతే కదా. ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం ఏమవుతుంది 1920, దీని గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది 1819. ఆ ప్రీవియస్ ఇయర్కి ముందున్న 7 yearsని క్యాలిక్యులేట్ చేసుకుని దానిలో 730 days అతను ఇండియాలో ఉండాలి. ఇవి కండిషన్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని ట్యాక్స్ పేయర్స్ని, దట్ మీన్స్ ఒక ఇండివిజువల్ని కానీ,
జేహెచ్ఎఫ్ని కానీ కంపెనీని కానీ ఎలా క్లాసిఫై చేస్తామో చూద్దాం. ఫస్ట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ అంటే ఒక విడి వ్యక్తి, అంటే అతనికి కూడా ఎస్ఎస్సి అని అంటాము. అంటే ట్యాక్స్ పేడ్ టు గవర్నమెంట్, ఇండివిజువల్ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. మరి అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని ఎలా డివిజన్ చేస్తాము అంటే, ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ అన్నా ఆర్డినరీ రెసిడెంట్ అన్నా ఒకటి. సెకండ్ కేటగిరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. థర్డ్ కేటగిరీ నాన్ రెసిడెంట్. మరి కేటగిరీల వరకు బాగానే ఉన్నాయి. ఎవరిని రెసిడెంట్ అంటాం, ఎవరిని నాన్ రెసిడెంట్ అంటాం, ఎవరిని రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ అంటాము అనేది ఇప్పుడు కండిషన్స్ అప్లై చేసి చూద్దాం. ఫస్ట్, ఒక ఇండివిజువల్ని రెసిడెంట్ అని అనాలి అంటే ద ఫాలోయింగ్ కండిషన్స్ విల్ బీ సాటిస్ఫైడ్. ఈ క్రింది షరతులని అతడు కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. మరి ఏంటో ఆ షరతులు చూద్దాం. కండిషన్ 1, he fulfill any one of the basic conditions. ఎనీ వన్. మనం బేసిక్ కండిషన్స్ 2 చెప్పుకున్నాం. ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ ఉండాలి. సెకండ్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్లో 60 డేస్తో పాటుగా 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్కి ముందున్న 4 ప్రిసీడింగ్ ఇయర్స్లో 365 డేస్ ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఒక్క కండిషన్ అతను కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. మళ్ళీ చెప్తున్నా, హీ ఫుల్ఫిల్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్. బేసిక్ కండిషన్స్ 2 ఉన్నాయి. ఆ 2 కండిషన్స్లో ఒక్క కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. మరి నెక్స్ట్ షరతు వచ్చేసరికి హీ ఫుల్ఫిల్ బోత్ అడిషనల్ కండిషన్స్. అంటే దానితో పాటుగా ఇంకా అతను ఏం సాటిస్ఫై చేయాలి అంటే అడిషనల్ కండిషన్స్ 2 అంటే అవుట్ ఆఫ్ 10 ప్రిసీడింగ్ ఇయర్స్లో 2 ఇయర్స్ ఇండియాలో ఉండాలి. అవుట్ ఆఫ్ 7 ప్రిసీడింగ్ ఇయర్స్లో 730 డేస్ ఇండియాలో ఉండాలి. కాబట్టి ఒక ఇండివిజువల్ని రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అనాలి అంటే ద ఫాలోయింగ్ కండిషన్స్ విల్ బీ సాటిస్ఫైడ్. ఏంటా కండిషన్స్ అంటే, బేసిక్ కండిషన్స్ 2 ఉన్నాయి మనకి. వాటిలో ఎనీ వన్, ఏదో ఒక దానిని సంతృప్తిపరచాలి. అంటే అయితే 182 డేస్ ప్రీవియస్ ఇయర్లో ఇండియాలో ఉండాలి, లేదా ప్రీవియస్ ఇయర్లో 60 డేస్తో పాటుగా ప్రిసీడింగ్ 4 ఇయర్స్లో 365 డేస్, రెండిట్లో ఏదో ఒక కండిషను సాటిస్ఫై చేయాలి. కానీ రెండో షరతు కండిషన్ 2కి వచ్చేసరికి బోత్ అడిషనల్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అడిషనల్ కండిషన్స్ 2 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 ఇయర్స్లో 2 ఇయర్స్, అవుట్ ఆఫ్ 7 ఇయర్స్లో 730 డేస్ ఇండియాలో ఉండాలి ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి ఇయర్స్. ఈ 2 కండిషన్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో దట్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. మరి రెసిడెంట్ యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుందని చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. ఎవరైతే రెసిడెంట్ అని డిసైడ్ అవుతారో, డిటర్మైన్ చేస్తామో రెసిడెంట్ అని, ఆ రెసిడెంట్ అని డిటర్మైన్ చేసినటువంటి వ్యక్తి యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఆన్ గ్లోబల్ ఇన్కమ్ అంటే ఎర్నింగ్ ఇన్కమ్ ఇన్సైడ్ ఇన్ ఇండియా, ఎర్నింగ్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో సంపాదించిన ఆదాయానికి ట్యాక్స్ పే చేయాలి, ఫారిన్ కంట్రీస్లో సంపాదించిన ఆదాయానికి కూడా ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి ఈ 2 కండిషన్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళని మనం ఏమని పిలుస్తాం, రెసిడెంట్ అని పిలవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ కేటగిరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంటే కానీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. మరి ఏ సందర్భంలో అతన్ని పిలుస్తాము అలా అంటే, కండిషన్ 1 ఇందాకట్లాగానంటే రెసిడెంట్కి ఎలా ఉందో అలాగే హీ ఫుల్ఫిల్ ఎనీ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్. అంటే బేసిక్ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2 బేసిక్ కండిషన్స్ ఉన్నాయి మనకి. నెంబర్ 1, 182 డేస్ స్టే ఇన్ ఇండియా ప్రీవియస్ ఇయర్, 60 డేస్ స్టే ఇన్ ఇండియా ప్రీవియస్ ఇయర్ ప్లస్ 365 డేస్ ఇన్ 4 ప్రిసీడింగ్ ఇయర్స్.
ఈ 2 కండిషన్స్లో ఒక్క కండిషన్ అతను సాటిస్ఫై చేయాలి. సెకండ్ వన్ వచ్చి హీ డస్ నాట్ ఫుల్ఫిల్ ఎనీ వన్ ఆర్ బోత్ ద ఎడిషనల్ కండిషన్స్. అంటే ఈ ఎడిషనల్ కండిషన్స్ని సాటిస్ఫై చెయ్యడు, కానీ బేసిక్ కండిషన్స్లో ఒక్క కండిషన్ని మాత్రం సాటిస్ఫై చేశారు అంటే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఆ ఇండివిజువల్ని వీఆర్ కాల్డ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అతని యొక్క షరతులు కండిషన్స్ ఏంటమ్మా? బేసిక్ కండిషన్స్లో ఎనీ వన్ ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తాడు, కానీ హీ డస్ నాట్ ఫుల్ఫిల్ ఎనీ వన్ ఆర్ బోత్ ద ఎడిషనల్ కండిషన్స్. 2 ఎడిషనల్ కండిషన్స్ని కూడా అతను సాటిస్ఫై చెయ్యకపోతే దట్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. మరి నాన్ రెసిడెంట్ అంటే ఏంటి? 2 బేసిక్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అసలు బేసిక్ కండిషన్స్నే సాటిస్ఫై చేయడు, కాబట్టి దట్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. మరి వీరిద్దరికి అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుందని చెప్పాను? రిస్ట్రిక్టెడ్, అంటే ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్కి మాత్రమే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు, ఫారెన్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక ఇండివిజువల్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్టేటస్. ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఈ 3 కేటగిరీల్లో ఎవరిని రెసిడెంట్ అంటామన్నాము? ఆ కండిషన్స్ ఏంటో చెప్పాను. అదేవిధంగా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి అంటే కండిషన్స్ చెప్పుకున్నాము, నాన్ రెసిడెంట్కి కూడా కండిషన్స్ చెప్పుకున్నాం. ఇది ఒక ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్. మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ జేహెచ్ఎఫ్. జేహెచ్ఎఫ్ మీన్స్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. మీ అందరూ కూడా ఇదివరకు నేర్చుకున్నారు. కర్త, ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్త. హీ కంట్రోల్ అండ్ మేనేజ్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. మొత్తం అన్ని యాక్టివిటీస్ని కూడా ఇతనే ఎవరు? కర్త అనే అతను మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి జేహెచ్ఎఫ్ కూడా ఎస్ఎస్సి, అంటే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి. మరి వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. మరి వీళ్ళల్లో ఈ జేహెచ్ఎఫ్కి సంబంధించి ఎవరిని రెసిడెంట్ అంటాం, ఎవరిని నాట్ ఆర్డినరీ అంటాం, ఎవరిని నాన్ రెసిడెంట్ అంటాం అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. మరి రెసిడెంట్ అని ఎవరిని అంటామంటే హెచ్యుఎఫ్ మీన్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్న, జేహెచ్ఎఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ అన్న ఒకటి. మరి జాయింట్ హిందూ ఫ్యామిలీని ఎప్పుడు రెసిడెంట్ అని అంటాము అంటే మనం ఇన్ ఇండియా ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ ఈజ్ సిచ్యువేటెడ్ హోలీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా. ఆ జేహెచ్ఎఫ్కి సంబంధించినటువంటి అఫైర్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ అంతా కూడా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇండియా నుంచి జరుగుతుంటే, జేహెచ్ఎఫ్కి సంబంధించిన అఫైర్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ కంట్రోల్ కానీ ఇండియా నుంచి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ హోలీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా, దట్ జేహెచ్ఎఫ్ ఈజ్ కాల్డ్ రెసిడెంట్. మరి నాన్ రెసిడెంట్ అంటే క్వైట్ ఆపోజిట్. ఇఫ్ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద అఫైర్స్ ఈజ్ సిచ్యువేటెడ్ హోలీ అవుట్ సైడ్, అంటే ఏంటి? ఆ జేహెచ్ఎఫ్కి సంబంధించినటువంటి అఫైర్స్ అనేవి మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, నియంత్రణ అనేది భారతదేశం బయట నుంచి అంటే విదేశాల నుంచి గనక జరుగుతూ ఉంటే అప్పుడు జేహెచ్ఎఫ్ని మనం వీఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. ఇక్కడ ఒకటేనమ్మా, మన భారతదేశం నుంచి గనక నిర్వహణ, నియంత్రణ అనేది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ జరిగితే జేహెచ్ఎఫ్ని రెసిడెంట్ అని, విదేశాల నుంచి మన దేశంలో కంట్రోల్ అంటే నిర్వహణ, నియంత్రణ చేస్తూ ఉంటే విదేశాల్లో ఉంటూ నిర్వహణ, నియంత్రణ అనేది చేశారనుకోండి, అప్పుడు వాళ్ళని నాన్ రెసిడెంట్, ఆ జేహెచ్ఎఫ్ని నాన్ రెసిడెంట్ అని అంటాం. మరి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని ఎప్పుడు అంటాము అంటే కర్త
డస్ నాట్ సాటిస్ఫై 2 అడిషనల్ కండిషన్స్. మనకి కండిషన్స్ ఉన్నాయి కదా, వాటిలో 2 అడిషనల్ కండిషన్స్ ఇఫ్ కర్త ఆర్ మేనేజర్ డస్ నాట్ సాటిస్ఫై. అడిషనల్ కండిషన్స్ ఏంటి మనకి? అవుట్ ఆఫ్ 10 ప్రిసీడింగ్ ఇయర్స్లో ప్రీవియస్ ఇయర్కి 2 ఇయర్స్ ఇండియాలో ఉండాలి, లేదా అవుట్ ఆఫ్ 7 ప్రిసీడింగ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్కి దానిలో 730 డేస్ ఇండియాలో ఉండాలి. ఈ 2 కండిషన్స్ని అతను సాటిస్ఫై చేయకపోతే అప్పుడు జేహెచ్ఎఫ్ని వీఆర్ కాల్డ్ యాజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భాలలో కూడా రెసిడెంట్ అయితే గనక గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేస్తాడు. నాన్ రెసిడెంటు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్స్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్కి మాత్రమే ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ కంపెనీ, మరి కంపెనీ కూడా ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. కంపెనీని కూడా ఎస్ఎస్సి అనే పిలుస్తాం మనం. ఎస్ఎస్సి మీన్స్ హూ పెయిడ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. మరి కంపెనీ ఆల్సో ఎస్ఎస్సి. మరి దాని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు కంపెనీ కానీ ఫామ్ని కానీ అదేవిధంగా ఏఓపి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ని క్లాసిఫైడ్ ఇంటూ ఓన్లీ 2 కేటగిరీస్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. మరి రెసిడెంట్ అని ఎప్పుడు అంటాము అంటే ఇండియన్ కంపెనీ సెక్షన్ 6(3) ప్రకారం 6 సబ్సెక్షన్ 3 ప్రకారం ఇండియన్ కంపెనీ ఆల్వేస్ రెసిడెంట్. మన ఇండియన్ కంపెనీ కనుక అయితే అది ఆల్వేస్ రెసిడెంట్, అంటే గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. ఈ ఫారిన్ కంపెనీ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఫారిన్ కంపెనీని కూడా రెసిడెంట్ అంటాం మనం. ఏ సందర్భంలో? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ సిచ్యువేటెడ్ హోలీ ఇన్ ఇండియా. మరి ఫారిన్ కంపెనీని కూడా రెసిడెంట్ అని ఎప్పుడు అంటాము అంటే ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరంలో నిర్వహణ నియంత్రణ మన భారతదేశం నుంచి జరిగితే కనుక దానిని ఏమంటాము అంటే రెసిడెంట్. ఎప్పుడైతే కంపెనీని రెసిడెంట్ అని మనం డిసైడ్ చేసామో ద కంపెనీ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆన్ గ్లోబల్ ఇన్కమ్. అంటే ఇన్సైడ్ ఇన్కమ్కి అవుట్ సైడ్ ఇండియాకేలో సంపాదించిన ఇన్కమ్కి కూడా ట్యాక్స్ పే చేయాలి. మరి నాన్ రెసిడెంట్కి వచ్చేసరికి ఫారిన్ కంపెనీ ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్ ఇఫ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ ఎయిదర్ హోలీ ఆర్ పార్ట్లీ సిచ్యువేటెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. భారతదేశం బయట నుంచి అంటే విదేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కంట్రోలు మేనేజ్మెంట్ చేస్తున్నాం అనుకోండి కంపెనీని, అప్పుడు ఆ కంపెనీని వీఆర్ ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్. మరి నాన్ రెసిడెంట్ యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుందని చెప్పాను? ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్కి మాత్రమే ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఇండియన్ కంపెనీ ఆల్వేస్ రెసిడెంట్, ఫారిన్ కంపెనీ కూడా రెసిడెంట్ అవుతుంది ఎప్పుడు అంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉండాలి అంటే సిచ్యువేటెడ్ హోలీ ఇన్ ఇండియా. మరి నాన్ రెసిడెంట్ అంటే ఫారిన్ కంపెనీ తన యొక్క కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ని విదేశాల నుంచి కనుక చేసినట్లయితే ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరంలో దట్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి కూడా రెసిడెంటు నాన్ రెసిడెంటే సేమ్ రూల్స్ ఫాలో అవుతాం మనము. A farm and an AOP means Association of Persons would be resident in India if the control and management of affairs situated wholly or partly in India. మన భారతదేశం లోపల నుంచే మన భారతదేశం నుంచే నిర్వహణ నియంత్రణ అనేది కనుక జరుగుతూ ఉంటే అప్పుడు ఆ సంస్థని లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ని రెసిడెంట్ అంటాము. అదే క్వైట్ ఆపోజిట్కి వచ్చేసరికి మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ అనేది అవుట్ సైడ్ ఇండియా అంటే బయట దేశాల నుంచి నిర్వహణ నియంత్రణ అనేది కనుక చేశారు అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి, అప్పుడు ఆ సంస్థని ఫార్మ్స్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ని వీఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే కనుక గ్లోబల్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి, నాన్ రెసిడెంట్ అయితే కనుక వాళ్ళు ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్కి మాత్రమే ట్యాక్స్ లైబిలిటీ అనేది ఉంటుంది, దానికి మాత్రమే ట్యాక్స్
పే చేస్తారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఒక ఇండివిజువల్ గురించి, అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, జేహెచ్ఎఫ్కి ఎలా ఉంటుంది, కంపెనీకి ఎలా ఉంటుంది, ఫామ్కి ఏఓపికి రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ దేనికంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్. ట్యాక్స్ లైబిలిటీ తెలుసుకోవాలి అంటే రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోవాలి. రెసిడెన్షియల్ స్టేటస్కి వచ్చేసరికి రెసిడెంటా, నాన్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది డిసైడ్ చేస్తేనే వాళ్ళ యొక్క ట్యాక్స్ లైబిలిటీ అనేది ఎంత అనేది మనం డిసైడ్ చేయగలుగుతాము. కాబట్టి ఈ క్లాస్లో మనం ఒక ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎన్ని కేటగిరీస్ కింద డివిజన్ చేశాము, జేహెచ్ఎఫ్కి ఎలా ఉంటుంది, కంపెనీకి ఎలా ఉంటుంది, ఫామ్కి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్టేటస్ని డిసైడ్ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే మనకి ట్యాక్స్ లైబిలిటీ అంటే వాళ్ళు ఏ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి, గ్లోబల్ ఇన్కమ్కా, ఇన్సైడ్ ఎర్నింగ్ ఇన్కమ్కా, అవుట్ సైడ్ ఎర్నింగ్ ఇన్కమ్కా అనేది డిసైడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ రెసిడెన్షియల్ స్టేటస్. మరి రెసిడెన్షియల్ స్టేటస్ని డిసైడ్ చేయడానికి మనకి కండిషన్స్ ఉన్నాయి. బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్ ఉన్నాయి. అవి తెలిస్తే మనం రెసిడెన్షియల్ స్టేటస్ని డిటర్మైన్ చేయడం ఈజీ అవుతుంది. మీ అందరికీ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.